ఆర్సీబీ సూపర్ విక్టరీ సాధించింది. సిఎస్కే తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో 27 రన్స్ తేడాతో అపోనెంట్ ఓడించి ప్లే ఆఫ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. గ్రూప్ స్టేజ్ లో మిగిలిన జట్లన్నింటికంటే ముందే దాదాపు ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుని ఈ ఏడాది కూడా కప్పు పోయినట్లే అని అంతా ఎగతాళి చేస్తున్నా సైలెంట్ గా భరిస్తూ ఆకరోట్ లెక్క తెలియదాకా అయిపోయింది బాబు. ఆటం ఒప్పుకోవడంటే ఇదేరా స్టైల్లో పోరాడి చివరికి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ధోని స్టార్టింగ్ లో పరమచెత్త బౌలింగ్ తో బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ తో వరుస మ్యాచ్ లో ఓడిపోయిన ఆర్సీబీ సెకండ్ హాఫ్ లో దెబ్బతిన్న పులిలా ఎదురు దాడి చేయడం మొదలు పెట్టింది. ఆర్సీబీ కమ్ బ్యాక్ చూస్తే సాయి సినిమాలో బ్రేక్ లో అనే డైలాగ్ గుర్తొస్తుంది. ధోని సగం పూర్తయిన తర్వాత ఆర్సీబీ ఏం తాగి ఆడడం మొదలు పెట్టిందో తెలియదు కానీ ఒక్క ఓటమి కూడా లేకుండా వరుసగా 6 మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ క్వాలిఫై అయింది. అది కూడా అలా ఇలా కాదు, అబ్బడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం. ఆడే ఆర్సీబీ గడ్ అనే స్టైల్లో అపోనెంట్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా ఎదిరిపోయే విజయాలతో టాప్ 5 కి చేరింది. అయితే ఇక్కడ చెన్నై లాంటి టఫ్ జట్టుతో డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో అంతా చెన్నై గెలిచేస్తుంది అనుకున్నారు. కానీ ఊహించని రేంజ్ లో బ్యాట్స్మెన్ ఇటు బౌలర్లు రెచ్చిపోయి చెన్నైని చిత్తుగా ఓడించేశారు.